ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారని మండల టీడీపీ కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ లోన్స్ విషయం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ లోన్స్ ఈ నెల 12 వరకు సమయం ఉన్నప్పటికీ బ్యాంకు అధికారులు పట్టించుకోవటం లేదని, లోన్లు ఇవ్వటం లేదని, నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని ఆయన అన్నారు. అర్హులైన బీసీలు అందరికీ రుణ సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. మద్యం బాటిల్స్ పైన 15% పెరిగిందని విమర్శిస్తున్నారని, బాటిల్కు కేవలం 10 రూపాయలు మాత్రమే ప్రభుత్వం పెంచిందని టీడీపీ కన్వీనర్ హరికుమార్ రెడ్డి వివరించారు. అహోబిళం గ్రామ టీడీపీ నాయకుడు అంజీ మాట్లాడుతూ అహోబిళం క్షేత్రంలో కొంతమంది యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని, భూమా కిషోర్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తమ గ్రామంలో ఎలాంటి పార్టీల్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నామని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ హుసేన్ బాషా మాట్లాడుతూ గడిచిన వైసీపీ ప్రభుత్వంలో 9 నెలల పాలనలో ఎంత మాత్రం చేశారని ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిరివెళ్ల మాజీ మండల అధ్యక్షుడు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రెస్ మీట్ వైసీపీ నాయకులు పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు రాబోతున్నాయో ఆ రుణాలు లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలా, అవి పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. దాని మీద మేము కలెక్టర్ కానీ బ్యాంకర్ల మీద కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి రుణాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్నిటిని కూడా పక్కన పడేసి వాటికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఒక బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అన్ని శాఖలకు సంబంధించిన ఒక్క బీసీ, ఎస్సీనే కాదు గ్రామ పంచాయతీ అదేవిధంగా మిగతా ఎన్ఆర్జీఎస్ కానీ ఏవైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళన్నింటినీ కూడా మొత్తం క్లబ్ చేసి కేవలం బటన్ నొక్కే కార్యక్రమం చేసినారు తప్ప ఈ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. నిన్నటి దినం వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి కొంతమంది యువకులు బెదిరించారని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా 2019లో ఎలక్షన్ కేసు అయిపోయిన తర్వాత ఇంతవరకు ఎలాంటి గొడవలు లేకుండా ఊర్లో గ్రామంలో అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాము. కానీ ఈరోజు ఆయన ఏదో అర్చకులను బెదిరించారు, వాళ్ళని మాకు తెలుసు, అర్చకులకు తెలుసు. మీరు ఏదో మాట్లాడేసి ఊరికే వాళ్ళన్నారు వీళ్ళందరినీ బెదిరించారని చెప్పేసి ఇవన్నీ మాట్లాడడం అనుకోండి. దయచేసి గ్రామంలో శాంతియుతంగా ఏదో బతుకుతున్నాం. ఇప్పుడు గతంలో మీరు ఇందాక మా వారు మండలకర్ణి గారు చెప్పినట్టు మేము సంవత్సరాలు జరగని కేసుకు మీరే దగ్గరుండి కేసు పెట్టించారు. మీరు మర్చిపోయారో మేమైతే మర్చిపోలేదు. మీరు ఎవరో ముగ్గురు తాగి కొట్టు అన్ని మండలాల నుంచి ఒక్కొక్కరిని ఏరుకొని ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించి పీడీ యాక్ట్ చేపించి మీరు మీ అమ్మడి ఇంకొక 2-3 జత చేసి సంవత్సరాలు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళాం. ఏం మర్చిపోలేదు. మీకు అన్ని తిరిగి ఇచ్చే టైం దగ్గరలోనే ఉంది, ఇస్తాం. అది కూడా మాట్లాడితే ఉన్నాము. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి అహోబిల గ్రామం గురించి మాట్లాడడం కానీ ఏదైనా మీరు లేనిపోయిన అవాస్తవాలు మాట్లాడితే మేము సైతంగా హెచ్చరిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ జూన్లోనే ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి 5,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పాడు. కానీ మీరు ఎంతమంది చేశారు లాస్ట్ గవర్నమెంట్ లో? మీరు దగ్గర 5 ఏళ్లలో మీరు ఇచ్చింది 3 ఇన్స్టాల్మెంట్లు తల్లికి వందల అమ్మఒడి కింద. ఒక సంవత్సరం 5,000 ఇస్తే ఒక సంవత్సరం 18,000, 14,000 మీరు తగ్గించుకుని వచ్చినారు. దాంట్లో మళ్ళీ కరెంటు బిల్లులని ఒక ఇంట్లో పిల్లలకి ఒకటికి అని చెప్పి మీరు కండిషన్ పెట్టినారు సంక్షేమ పథకాల్లో. మేము అలాంటివి ఏం చేయలేదు. మా నాయకుడు
వివరంగా చెప్పాడు. ప్రతి పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది అంతమందికి 5,000 అందిస్తామని చెప్పాడు జూన్ లో. కావున దయచేసి ఇతను పిచ్చి మాటలు మానుకొని పథకాల గురించి ఏదైనా సలహాలు ఇవ్వండి, కానీ ప్రతిపక్షులండి దయచేసి తిక్క మాటలు మాడేసి ప్రజలను తప్పుదో పట్టేయకుండా మీరు పిచ్చోలని గుర్తు చేసుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. ఎక్కడ ఏది మద్యం ధరలు పెంచినామని. మద్యం ధరలు మీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవాలా. మీరు మద్యం విషయం మాట్లాడదలుచుకుంటే మీరు మద్యంలో పిహెచ్డి చేసినారు. మీరు ఏ బాటిల్ ఎంత ఉంటుంది, ఏ క్వార్టర్ ఎంత ఉంటుంది, ఏ బాటిల్ ఏ పరిణామం ఉంటుంది అన్ని కూడా మీకు మద్యం విషయంలో బాగా తెలుసు. ఆ రేట్లు దాని విషయం అంతా కూడా మీరు కూడా దయాలు వేదాలు వల్లించినట్టుంది మీరు మాట్లాడుతుంటే మద్యం విషయము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు తీసుకొచ్చి అందరికీ కూడా అందరికీ కూడా టెండర్ సిస్టమ్ ద్వారా షాపులు కేటాయించి ఈరోజు నాణ్యమైన మద్యం అందించడం జరుగుతూ ఉంది. అందులో కూడా ప్రతి షాపులో కూడా మద్యాన్ని తగ్గించడం జరిగింది. రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా 100 రూపాయల క్వార్టర్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి మద్యం బాటిల్ పైన కూడా రేట్లు తగ్గించడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో మద్యం దోపిడీ ఎలా జరిగిందో మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆ వైసీపీ నాయకులకు మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ప్రభుత్వము మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడితే మైనార్టీ, బీసీ, ఎస్సీ మైనార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కూడా మైనార్టీ కానీ, బీసీ కానీ, ఎస్సీ లోన్లు ఇంకా టైం ఉంది. మీరు కూడా అర్హులైతే కూడా మీరు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోండి. మా ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కూడా సాయం చేస్తుంది మీరు అర్హుడైతే కూడా. ఎందుకండి మీరు ఇంకా కూడా టైం అయిపోకుండానే అప్పుడే మేమేదో చేసినట్టు, మేము ఏదో కొల్లగొడుతున్నట్టు మాట్లాడడం ఇది విడ్డూరంగా ఉంది. ఫస్ట్ మీరు ఏ లోన్లు ఎప్పుడు డేట్లు ఉన్నాయి, ఏ లోన్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తాం. అలాంటి టైంలో మీరు చూసుకొని మా మేడం గారితో భూమి పూజ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము, మీరు ఒక టైం ఇవ్వండి అని ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మా మేడం గారు అదే చెప్పారు, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి ఏ టైం కావాలని చెప్పామో ఆ టైంలో మేము భూమి పూజ చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేగాని ఎవరితో మా తెలుగుదేశం కార్యకర్తలు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు ఇదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఏదన్నా ఉంటే మీరు నిరూపించండి, పలానా వాళ్ళకి ఇచ్చినారు, పలానా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పండి. అంతేగాని ఇలాంటి మాటలు చెప్పాకండి. అలాగే ఇంకొక సంక్షేమ పథకాల గురించి మాట్లాడినారు, అదే ఒకటి ఉంది. అంగన్వాడీ స్కూల్ స్థలం తీసుకున్నారని ఒక మాట చెప్పారు మీరు, బాగానే ఉంది తెలుగుదేశం కార్యకర్తలు. అదే మీ వెనకమ్మడి తిరుగుతున్న ఒక కార్యకర్త బాలబడిని పడగొట్టి దాంట్లో ఒక హౌస్ కట్టాడు. అది గుర్తుకు రాలేదా మీకు ఎప్పుడు కూడా? ఇప్పటి నుంచో బాలబడి మీరు కూడా చూశారు, అది వెళ్తుంటారు అక్కడనే మీరు. అక్కడ బాలబడిని ఒక బడిని, అది ఆ బడిని పడగొట్టి ఒక హౌస్ కట్టారు. అది ఎప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని మేము అడుగుతున్నాం. అలాగే సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. మా సీఎం గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ప్రథమ స్కూల్స్ మొదలవుతానే అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పేసి.